నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ కేఏ పాల్ను వింత ప్రశ్న అడిగింది సుప్రీంకోర్టు ఇలాంటి అద్భుత ఆలోచనలు ఎలా వస్తాయంటూ ప్రశ్నించింది ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన కేఏ పాల్ బ్యాలెట్ పేపర్ ప్రవేశపెట్టాలని ఎందుకు పిటిషన్ వేశాడు ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేస్తున్నట్లు ఆరోపించాడు కేఏ పాల్ ఇక విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులో వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరైనాడు కేఏ పాల్ 15 నిమిషాల పాటు తన వాదనలు వినిపించిన పాల్ కేఏ పాల్ను మీరేం చేస్తారని ప్రశ్నించాడు న్యాయమూర్తి రాజకీయ రంగం వైపు ఎందుకు వచ్చారంటూ పాల్కు ప్రశ్నలు వేశారు చాలా దేశాల్లో బ్యాలెట్ విధానం ఉన్నట్లు చెప్పిన పాల్ మనం మిగతా ప్రపంచానికి ఎందుకు భిన్నంగా ఉండకూడదన్న జస్టిస్ ఓటింగ్ ఏ విధానంలో జరిగితే ఏమిటని ప్రశ్న గెలిస్తే ట్యాంపరింగ్ కానట్లు ఓడిపోతే అయినట్లు అంటూ సుప్రీంకోర్టు అయితే కేఏ పాల్ను వింతగా ప్రశ్నించింది ఇక దీని వెనుక ఎలాంటి విశేషాలు ఉన్నాయి అసలు కేఏ పాల్ ఏమని పిటిషన్ వేశారు కేఏ పాల్ని సుప్రీంకోర్టు ఎందుకు ఇలా ప్రశ్నించింది అనేది ఇప్పుడు డ్రైవ్లో చూద్దాం ఎప్పుడు ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే వ్యక్తుల్లో కేఏ పాల్ ఒకరు ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా అక్కడికి వెళ్ళి పోటీ చేయడం పట్టుమని 10 ఓట్లు కూడా తెచ్చుకోకపోవడం జోరుగా ప్రచారం చేయడం జనాలంతా తన వైపే ఉన్నారని చెప్పడం మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం అలవాటుగా మారాయి కేఏ పాల్కి అంతేకాదు ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వేళ్లపై లెక్కించే సంఖ్యలో కూడా ఓట్లు రానప్పటికీ అందులో ఏదో కుట్ర దాగి ఉందని కౌంటింగ్ సక్రమంగా జరగలేదని ఆరోపణలు చేయడం కేఏ పాల్కు పరిపాటి ఆ ప్రకారమే టైంపాస్ కోసం అన్నట్లు ఆయన ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టి తాజాగా కోర్టు చేత అక్షింతలు వేయించుకున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నోసార్లు పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకొని పాల్ ఈవీఎం మెషిన్లపై నింద మోపే ప్రయత్నం చేశారు వాటిని ట్యాంపరింగ్ చేయడం కారణంగానే తాను గెలవలేదని చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఆ విషయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేఏ పాల్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పుకొచ్చారు పాల్ భారత్లోనూ ఈవీఎం స్థానంలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ కేఏ పాల్ అయితే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు ఇక దాని గురించి కేఏ పాల్ మాట్లాడిన వీడియో ఒకసారి చూద్దాం
చంద్రబాబు నాయుడు గారు 2019లో చిత్తుగా ఓడిపోయినప్పుడు ఈవీఎంల ద్వారా ఓడిపోయామన్న మాటలు ఒకసారి విను. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇది చిప్పులు కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్య కాలంలో కొంతమంది పదాలు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతే ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు వేరే ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్. ఈవీఎంలు వద్దు, ట్యాంపరింగ్ అవుతాయి, మెనిపులేట్ అవుతాయి, ఓట్లు నష్టపోతాం, ఓన్లీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్లు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీకి పిలిపించారు కదా 2019లో. మరి ఇప్పుడు నువ్వు అంటుంది ఏంటి? ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వలేదని. అంటే ఆయన పిచ్చోడా, నువ్వు పిచ్చోడువా? అప్పుడు మీరు సత్యం మాట్లాడారా? ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నారా? నేనెప్పుడు సత్యమే మాట్లాడతా. మనిషిని మారను, మనసు మారదు, సత్యం ఎప్పుడు కూడా ఒకటి గుర్తించుకో వెంకటకృష్ణ, సత్యమే గెలుస్తుంది. ఇప్పుడు ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ పెడితే ఎవరు గెలుస్తారన్నది ప్రజలు తెలుస్తారు. కనుక ఇలాంటి అవినీతి మాటలు ఆడుకుంటా, అబద్ధం, కుతంత్రం, అవినీతి నా విషయంలో నాకు తెలుసు. ఒక బూత్లో 22 ఓట్లు పడినప్పుడు 4 రావడం ఏంటి? అవి ఈవీఎం ట్యాంపరింగ్లు కాదా? మోసం కాదా? కనుక ఈవీఎం మినిస్టర్లని వీళ్ళందరికీ పేరు పెట్టా. బీజేపీకి 240 వచ్చా, నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వే చెప్పావు. 140 కూడా రాలేదు వారికి. అంటే 400 అంటే ఇప్పుడు 240 వస్తే ట్యాంపర్ అవ్వలేదే అనుకుంటారని కన్ఫ్యూజన్తో ప్రజలు తిరస్కరిస్తున్నారు ఇప్పుడున్న అవినీతి పరుల్ని. కనుక ఈ వీడియో మీరు నేను కలిసి అందరికీ. ఇక కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ ఈ పిల్కు సుమారు 120 మంది పదవీ విరమణ చేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, న్యాయమూర్తులు మద్దతు పలికారని పేర్కొన్నారు. ఇంతకీ మీరేం చేస్తుంటారని న్యాయమూర్తి జస్టిస్ నాథ్పాల్ను ప్రశ్నించారు. అందుకు పాల్ బదులిస్తూ గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా ఉన్న 3,10,10,000 మంది అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించానని చెప్పారు. అప్పుడు జస్టిస్ విక్రమ్నాథ్, మీరు అనాథలు, వృద్ధులు, వితంతువుల కోసం పనిచేస్తూ వారిని కాపాడటం మంచిదే, కానీ రాజకీయ రంగం వైపు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. పాల్ స్పందిస్తూ తాను ఇప్పటి వరకు 155 దేశాలు తిరిగానని చెప్పగా, అప్పుడు న్యాయమూర్తి ప్రతి దేశంలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ఉందా, లేదంటే ఈవీఎంలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఓటింగ్ కోరుకోని నియంత్రణలున్న దేశాలు తప్పితే మిగిలిన అన్ని దేశాల్లోనూ బ్యాలెట్ విధానం ఉన్నట్లు పాల్ పేర్కొన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండకూడదని ధర్మాసనాన్ని అడిగారాయన. ఇక కేఏ పాల్ చెప్పినటువంటి సమాధానానికి జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ మనం మిగతా ప్రపంచానికి ఎందుకు భిన్నంగా ఉండకూడదని ప్రశ్నించారు. అవినీతి కారణంగానే ఉండకూడదని అంటున్నానని పాల్ బదులిచ్చారు. ఈ క్రమంలో జస్టిస్ విక్రమ్నాథ్ మాట్లాడుతూ ఓటింగ్ బ్యాలెట్ పేపర్లో జరిగితే ఏంటి, ఈవీఎంలతో జరిగితే ఏంటి,
మనం మళ్ళీ బ్యాలెట్ వైపు మళ్ళితే అవినీతి పోతుందని ఎలా చెబుతున్నారంటూ ప్రశ్నించారు. ఇక కేఏ పాల్ దానికి స్పందిస్తూ ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. జస్టిస్ విక్రమ్నాథ్ స్పందిస్తూ ఎన్నికల్లో గెలిస్తే ట్యాంపరింగ్ కాలేదంటారు, ఓడిపోతే ట్యాంపరింగ్ అయిందంటారు. గెలిచినప్పుడు ఎవరు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పలేదే అని ప్రశ్నించారు. అంతకుముందు జస్టిస్ విక్రమ్నాథ్ పిటిషనర్ కేఏ పాల్ను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు ఇదివరకు ఇలాంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారని, ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు ఎలా వస్తాయంటూ వ్యాఖ్యానించారు. ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉండే వ్యక్తుల్లో కేఏ పాల్ ఒకరు. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా అక్కడికి వెళ్ళి పోటీ చేయడం, పట్టుమని 10 ఓట్లు కూడా తెచ్చుకోకపోవడం, జోరుగా ప్రచారం చేయడం, జనాలంతా తన వైపే ఉన్నారని చెప్పడం, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం అలవాటుగా మారాయి కేఏ పాల్కు. అంతేకాదు ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వేళ్లపై లెక్కించే సంఖ్యలో కూడా ఓట్లు రానప్పటికీ అందులో ఏదో కుట్ర దాగి ఉందని, కౌంటింగ్ సక్రమంగా జరగలేదని ఆరోపణలు చేయడం ఆయనకు పరిపాటే. ఇక ఆ ప్రకారమే టైంపాస్ కోసం అన్నట్లు ఆయన ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టి తాజాగా కోర్టు చేత అక్షింతలు వేయించుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నోసార్లు పోటీ చేసి కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకొని పాల్ ఈవీఎం మెషిన్లపై నింద మోపే ప్రయత్నం చేశారు. వాటిని ట్యాంపరింగ్ చేయడం కారణంగానే తాను గెలవలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఆ విషయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేఏ పాల్. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నాయని చెప్పుకొచ్చారు కేఏ పాల్. భారత్లోనూ ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ను పునఃప్రవేశపెట్టేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. అయితే ఆయన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఆయన పిటిషన్పై విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కేఏ పాల్ వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరై 15 నిమిషాలు వాదనలు వినిపించిన అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్ జోక్యం చేసుకుంటూ ఈ వాదనలు వినిపించడానికి ఇది వేదిక కాదు, ఇతర పరిష్కార మార్గాలు ఉన్నాయి, వాటిని అనుసరించండి పిటిషనర్కు సూచిస్తూ డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంకటకృష్ణ, చంద్రబాబు నాయుడు గారు 2019లో చిత్తుగా ఓడిపోయినప్పుడు ఈవీఎంల ద్వారా ఓడిపోయామన్న మాటలు ఒకసారి విను. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. ఇట్ ఇస్ చిప్పులు కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్
మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్య కాలంలో కొంతమంది పదాలు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతే ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు, వేరే ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్. ఈవీఎంలు వద్దు, ట్యాంపరింగ్ అవుతాయి, మెనిపులేట్ అవుతాయి, ఓట్లు నష్టపోతాం, ఓన్లీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్లు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ప్రతి పార్టీకి పిలిపించారు కదా 2019లో. మరి ఇప్పుడు నువ్వు అంటుంది ఏంటి? ఈవీఎం ట్యాంపరింగ్ అవ్వలేదని. అంటే ఆయన పిచ్చోడా, నువ్వు పిచ్చోడువా? అప్పుడు మీరు సత్యం మాట్లాడారా? ఇప్పుడు సత్యం మాట్లాడుతున్నానా? నేనెప్పుడు సత్యమే మాట్లాడతా. మనిషిని మారను, మనసు మారదు, సత్యం ఎప్పుడు కూడా ఒకటి గుర్తించుకో వెంకటకృష్ణ, సత్యమే గెలుస్తుంది. ఇప్పుడు ఈవీఎంలు లేకుండా బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ పెడితే ఎవరు గెలుస్తారన్నది ప్రజలు తెలుస్తారు. కనుక ఇలాంటి అవినీతి మాటలు ఆడుకుంటా, అబద్ధం, కుతంత్రం, అవినీతి నా విషయంలో నాకు తెలుసు. ఒక బూత్లో 22 ఓట్లు పడినప్పుడు 4 రావడం ఏంటి? అవి ఈవీఎం ట్యాంపరింగ్లు కాదా? మోసం కాదా? కనుక ఈవీఎం మినిస్టర్లు అని వీళ్ళందరికీ పేరు పెట్టా. బీజేపీకి 240 వచ్చా. నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వే చెప్పావు. 140 కూడా రాలేదు వాళ్ళకి. అంటే 400 అంటే ఇప్పుడు 240 వస్తే ట్యాంప్ రావలేదే అనుకుంటారని కన్ఫ్యూజన్తో ప్రజలు తిరస్కరిస్తున్నారు ఇప్పుడున్న అవినీతి పరుల్ని. కనుక ఈ వీడియో మీరు నేను కలిసి అందరికీ రీచ్ అయినంత వరకు వైరల్ చేద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. కేఏ పాల్ వాదనలు వినిపిస్తూ ఈ పిల్కు సుమారు 120 మంది పదవీ విరమణ చేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, న్యాయమూర్తులు మద్దతు పలికారని పేర్కొన్నారు. ఇంతకీ మీరేం చేస్తుంటారని న్యాయమూర్తి జస్టిస్ నాథ్ పాల్ను ప్రశ్నించారు. అందుకు పాల్ బదులిస్తూ, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్గా ఉన్న 3,10,000 మంది అనాథలు, 40 లక్షల మంది వితంతువులను రక్షించానని చెప్పారు. అప్పుడు జస్టిస్ విక్రమ్నాథ్, మీరు అనాథలు, వృద్ధులు, వితంతువుల కోసం పనిచేస్తూ వారిని కాపాడటం మంచిదే, కానీ రాజకీయ రంగం వైపు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. పాల్ స్పందిస్తూ, తాను ఇప్పటి వరకు 155 దేశాలు తిరిగానని చెప్పగా, అప్పుడు న్యాయమూర్తి, ప్రతి దేశంలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్ ఉందా, లేదంటే ఈవీఎంలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఓటింగ్ కోరుకోని నియంత్రణలున్న దేశాలు తప్పితే మిగిలిన అన్ని దేశాల్లోనూ బ్యాలెట్ విధానం ఉన్నట్లు పాల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండకూడదని ధర్మాసనాన్ని కేఏ పాల్ అడిగారు. కేఏ పాల్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఆయన్నైతే పోటీ చేస్తూ ఉంటారు, డిపాజిట్లు కోల్పోతూ ఉంటారు. ప్రజాశాంతి పార్టీ అని పెట్టి ఆ ప్రజాశాంతి పార్టీ పేరుతోటి ఇక్కడ తెలంగాణలోను అటు ఆంధ్రప్రదేశ్లోనూ పోటీ చేస్తారు. పోటీ చేసినంతసేపు విపరీతంగా ప్రచారం చేస్తూ మీడియా యొక్క అట్రాక్షన్ అయితే పొందేలాగా ఆయనైతే ప్రయత్నం చేస్తాడు. అలాగే జనాల వైపు, జనాల్లో మాత్రం తన యొక్క ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. తానే గెలుస్తానంటూ, తానే ప్రైమ్ మినిస్టర్ని అవుతానంటూ, తానే చీఫ్ మినిస్టర్ని అవుతానంటూ, ఎన్నో లక్షల పెట్టుబడులు తెస్తానంటూ కేఏ పాల్ ఎన్ని వాగ్దానాలు చేసినా వాటినైతే ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో ఆయనకే తెలియాలి, ప్రజలకే తెలియాలి. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి మొన్న ఏదైతే తిరుపతిలో ఈ కల్తీ లడ్డు వ్యవహారం వచ్చిందో అప్పుడు కూడా సుప్రీంకోర్టులో ఈ కేఏ పాల్ ఒక వ్యాజ్యం వేశారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఏంటంటే తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి అంటూ ఆయన ఇది వేశారు. ఇక దీని గురించి అయితే సుప్రీం ధర్మాసనం దీన్ని అలా చేయడానికి కుదరదంటూ అప్పుడే చెప్పింది.
ఇక లేటెస్ట్గా కేఏ పాల్ ఏదైతే మొన్న గతంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటే ఆయన ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో దానినైతే సుప్రీంకోర్టు ధర్మాసనం కేఏ పాల్ పర్సనల్గా వచ్చి మీరు అటెండ్ అయ్యి మీరు వాదన వినిపిస్తేనే మేము దీన్ని తీసుకుంటాం, దీని గురించి విచారణ చేస్తామంటూ చెప్పడంతో కేఏ పాల్ సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ హాజరయ్యారు. ఇక ఆయనైతే పలు రకాల ప్రశ్నలు అడిగినటువంటి సుప్రీం న్యాయమూర్తులు కేఏ పాల్ గురించి అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, మీరు అడిగేదానికి ఇక్కడ ఉన్నదానికి ఏమైనా పొంతన ఉందా, అంటే మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కానట్టు, గెలవకపోతే ట్యాంపరింగ్ అయినట్టు అంటూ అతని ముఖం మీదే చెప్పినట్టు ప్రశ్నలు అయితే సంధించారు. ఇక లాస్ట్లో మాత్రం ఆయనైతే గట్టిగా మందలించినట్టు మీరు ఈ వేదిక ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు మాత్రం మీరు పెట్టేటువంటి చర్చలకు వేదిక మాత్రం కాదు, మా యొక్క అమూల్యమైన సమయాన్ని మాత్రం మీరు వేస్ట్ చేయకూడదంటూ పాల్నైతే గట్టిగా మందలించినట్టయితే తెలుస్తుంది. ఇక కేఏ పాల్ మాత్రం ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఏదైతే ఆయనకు అక్షింతలు వేసిందో దాని ద్వారానైనా తన యొక్క నడవడికను తన యొక్క తీరును మార్చుకుంటారా, లేదా ఎప్పటిలాగే మళ్ళీ హడావుడి సృష్టిస్తూ గందరగోళ వాతావరణాన్ని సృష్టిస్తూ ఎవరి మీద పడితే వారి మీద ఏదైతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, లేదంటే న్యాయస్థానాలు ఉన్నాయంటే న్యాయస్థానాల టైంను వేస్ట్ చేసే విధంగా ఇలా పనికిరాని పిల్లు వేస్తారా, లేదా తన పని ఏదో తాను చేసుకుంటూ తన యొక్క చారిటీకి సేవలు చేసుకుంటూ ఉంటారా అనేది మనం కేఏ పాల్ యొక్క పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక కేఏ పాల్ మళ్ళీ మారుతారా లేదంటే ఇలానే ఉంటారనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఇది ఇవాల్టి 4 Sides టీవీ ఎక్స్క్లూసివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూసివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.